క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం పక్కాగా మనకు మ్యాక్సిమం మినిమం నుండి ఒక క్వశ్చన్ అయితే 100 కాదు 200% పక్కాగా. జస్ట్ ఇప్పుడు మహా అంటే ఈ వీడియో ఒక 5 minutes ఉంటుందేమో, ఈ 5 minutes ఉండండి మ్యాక్సిమం మినిమం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామనేది చూద్దాం. క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ f(x) అనేది ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని f'(x) అంటే డిఫరెన్షియేట్ చేసి =0 చేస్తాం. =0 చేసి రూట్స్ కనుక్కుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఈక్వేషన్ ఇచ్చిన అనుకోండి, ax² + bx + c అని ఒక ఫంక్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు f'(x) చేస్తే ఎంత, డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 2ax + b అంతేనా. దీన్ని =0 చేసి x వాల్యూస్ కనుక్కుంటాం. x వాల్యూస్ ఎన్ని ఉంటే అన్నీ కనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, డబల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే ఈడ వచ్చిందాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 2a అంతేనా. ఇటు పక్క కాన్స్టెంట్ కాబట్టి 0 2a. సో ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇక్కడ వచ్చింది ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సపోజ్ f' ఫస్ట్ ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ ఇక్కడ x1 ఒకటి x2 ఒకటి వచ్చినాయి అనుకోండి, x1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 2 × x1. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇది >0 అయింది అనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఏమంటామంటే మినిమం పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. అలా కాకుండా x2 పెట్టినప్పుడు మనకు రిజల్ట్ అనేది 2x2, అది <0 వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటామంటే మ్యాక్సిమా పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక =0 వస్తే దాన్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. అంటే ఆ పర్టికులర్ పాయింట్లో మ్యాక్సిమా ఉండదు, మినిమా ఉండదు. యాక్చువల్గా అయితే మీ సిలబస్లో అయితే ఇది లేదు, బట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. సో మనకైతే ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అయితే తెగిపోద్ది ఆన్సర్, ఓకేనా. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, బాగా క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే మనకి ఈజీగా మన ఆన్సర్ సాల్వ్ అయిపోద్ది. బాగా చూడాలి, మ్యాక్సిమం మినిమాకి క్వశ్చన్ మంచిగా చూడాలి. చూడండి ఏమైనా ఐడియా వచ్చిందా? కూల్గా ఆలోచించండి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, f'(x) చేస్తాం. f'(x) చేయండి, ఎంత వస్తుంది, x³ 3x² వస్తుంది. నెక్స్ట్ ఇటుపక్క 6 × 2x + 9. సో ఎంత వస్తుంది, 3x² - 12x + 9 = 0 చేస్తే రూట్స్ కనుక్కోండి. రూట్స్ ఏమేమి వస్తాయి, నాకు తెలిసి రూట్స్ ఏమొస్తాయంటే x=1 x=3 వస్తుంది. x=1 x=3 వస్తుంది. డన్. ఇప్పుడు ఏం చేయాలి, డబల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో డబల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 3 × ఈడెంత 2x - 12. సో ఎంత, 6x - 12 6x - 12. సో f' ఫస్ట్ రూట్ ఏంది 1, సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 6 × 1 - 12. సో ఎంత వస్తుంది, -6. -6 అనేది <0. సో దేర్ ఫోర్ మనకు x=1 అనేది మినిమం పాయింట్ అండి. x=1 అనేది మినిమం పాయింట్. ఎందుకు, <0 వచ్చింది కాబట్టి. సారీ, <0 వస్తే మ్యాక్సిమం పాయింట్ అండి. సారీ మ్యాక్సిమం పాయింట్, నేను తొందరలో చేశాను. నెక్స్ట్ f'3 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఎంత, 6 × 3 - 12. పొద్దున్న నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేసి తలకాయ పని కూడా చేయట్లేదు. సో 18 - 12 ఎంత, 6. సో 6 అనేది >0. సో >0 అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు x=3 అనేది ఏం పాయింట్ అవుతుంది, మినిమం పాయింట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, >0 ఉంటే మినిమం పాయింట్, <0 ఉంటే మ్యాక్సిమం పాయింట్. సో దేర్ ఫోర్ మనకు x=1 దగ్గర మ్యాక్సిమం పాయింట్ వస్తుంది, x=3 దగ్గర మినిమం పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కనుక వాడు క్వశ్చన్లో కొన్నిసార్లు ఏమంటాడంటే ద మినిమం వాల్యూ లేదా ద మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి అడుగుతాడు. సపోజ్ మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందండి, మినిమం పాయింట్ దగ్గర వస్తుంది. సో మినిమం పాయింట్ అంటే ఆ మినిమం వాల్యూ ఎంత అని కనుక్కోవాలంటే ఈ x=3ని f(x)లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే f(3) చేస్తే అయిపోయింది ఆన్సర్. f(x) ఈక్వేషన్ ఏంది, x³ అంటే 3³ - 6 × 3² + 9 × 3 + 25. సో ఎంత వస్తుంది చూడండి, 27 - 3² 9 9 6 54. సో +27 + 25. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 27 + 25 54. 54 - 54 0. సో మినిమం వాల్యూ ఎంత, 25 అనేది మినిమం వాల్యూ. ఆ మినిమం వాల్యూ ఎక్కడ అక్కరైంది, x=3 దగ్గర మినిమం అక్కరైంది. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. మ్యాక్సిమం వాల్యూ ఎంత,
f(1) దగ్గర వస్తుంది అనమాట. ఎందుకు x=1 అనేది మ్యాక్సిమం పాయింట్ కాబట్టి. సో 1³ మైనస్ 6 × 1² ప్లస్ 9 × 1 ప్లస్ 25. సో 1 మైనస్ 6 ప్లస్ 9 ప్లస్ 25. సో ఫస్ట్ ప్లస్లు ఏమున్నాయి, 25 ప్లస్ 9 34 ప్లస్ 1 35 మైనస్ 6 29. సో ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చినా కూడా అడిగేకి స్కోప్ ఉండేది 4 పాయింట్స్. మ్యాక్సిమం పాయింట్ ఎక్కడెక్కడ అవుతుంది, మినిమం పాయింట్ ఎక్కడెక్కడ అవుతుంది, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత. ఈ 4 క్వశ్చన్స్కి మించి ఇంకా అడగడానికి ఏమీ లేదు మ్యాక్సిమం మినిమాలో. సో మీకు ఈ పర్టికులర్ విషయం అర్థమైపోయిందంటే మీరు ఆడుతూ పాడుతూ చేసేస్తారు. ఓకేనా, ఆడుతూ పాడుతూ అయిపోతుందండి క్వశ్చన్. మీరు జస్ట్ ఒకటి ఏంటంటే కొంచెం ఓపిక పడితే అయిపోద్ది. సపోజ్ ఇంకొక క్వశ్చన్ రాసుకుందామా. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ f(x) e power minus t minus 2e power minus t, sorry, minus 2t, 2e power minus 2t occurs at సో ఫస్ట్ ఏం చేస్తాం, f'(x) చేస్తాం. f'(x) చేస్తే ఎంత, డిఫరెన్షియేట్ చేయండి, మైనస్ e power minus t మైనస్ 2 × మైనస్ 2e power minus 2t. ఎందుకంటే పైన మైనస్ t కాదు మైనస్ 2t ఉంది. సో ఎంత వస్తుంది, మైనస్ e power minus t ప్లస్ 4e power minus 2t ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుందాం. సో ఎంత వస్తుంది, 4e power minus 2t ఈజ్ ఈక్వల్ టు e power minus t. 4 ఈక్వల్ టు e power minus t బై e power minus 2t. సో ఈ e power minus 2t పైకి పోతే ఏమైతే చెప్పండి, 4 ఈక్వల్ టు e power minus t ఇంటూ e power 2t. 4 ఈక్వల్ టు ఎంత, బేసెస్ సేమ్ ఉన్నాయి సో పవర్స్ యాడ్ చేస్తాం, 2t మైనస్ t ఎంత, t. సో ఎంత, e power t ఈక్వల్ టు 4. సో దీని నుంచి t ఏం రాసుకోవచ్చండి, ఈ ఇటు పక్క ఉన్నప్పుడు అటు పక్క పోతే ఏమవుతుంది, ln అవుతుంది. సో ఎంత, 4. ఒకటే పాయింట్ వచ్చింది. సో ఖచ్చితంగా ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది ఒకటే పాయింట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గరనే అక్కర్ అవుతుంది. t ఈక్వల్ టు ln 4 అయిపోయింది. సింపుల్ అంటే అలానే, అంటే మనకు తెలిసినట్టే ఇవ్వాలనా అనే రూల్ అయితే ఏం లేదు, ఎలా అయినా అడగొచ్చు వాడు క్వశ్చన్. సో ప్లీజ్ మీరు తొందరపడకుండా కొంచెం కూల్గా ఆలోచిస్తే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం. నాకు ఈ పాయింట్లో మీరు ఖచ్చితంగా మార్క్ గెయిన్ చేయాలనేది నా ఉద్దేశం అంతే. f(x) ఈక్వల్ టు 2x³ మైనస్ 3x² ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తాం, f'(x) కనుక్కుంటాం. f'(x) ఎంత, 2 × x³ 3x² మైనస్ 3 × 2x అంతేనా, 6x². మ్యాథమెటిక్స్లో కొంచెం స్లోగా చేయండి, ఎందుకు అంటే ఒక 2 సెకండ్స్ టైం పోయినా 2-3 సెకండ్స్ స్టెప్ బై స్టెప్ వేసేటప్పుడు కొంచెం మీరు మిస్టేక్స్ చేయడానికి తక్కువ ఉంటుంది. టైం తక్కువ ఉంది నేను కాదనట్లేదు, కానీ కొంచెం ఓపిక చేయండి, మిస్టేక్ పోకూడదు. ఆ వచ్చే ఒక మార్క్ మీరు పోగొట్టొద్దండి దయచేసి. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, కామన్ 6x కామన్ తీస్తే ఎంత, x-1 ఈజ్ ఈక్వల్ టు 0 చేసి రూట్స్ కనుక్కోండి. x వాల్యూస్ ఎంత వస్తాయి, ఒకటి 0, దీనివల్ల 0 వస్తుంది, దీనివల్ల 1 వస్తుంది, రూట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ f'(x) కనుక్కోవాలి. ఎంత వస్తుంది, 6 × 2x మైనస్ 6 అంతేనా, అంటే 12x మైనస్ 6. సో f'(0) సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 12 × 0 0 మైనస్ 6. సో మైనస్ 6 అనేది <0 కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఏం పాయింట్, మ్యాక్సిమం పాయింట్ వస్తుంది. నెక్స్ట్ f'(, ఇంకో పాయింట్ ఏది 1. సో 12 × 1 మైనస్ 6 అంటే 12 మైనస్ 6 ఎంత, 6. సో 6 అనేది <0 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మినిమం పాయింట్ వస్తుంది అంతే. సో మినిమం పాయింట్ ఎక్కడెక్కడ అవుతుంది, x ఈక్వల్ టు 1 దగ్గర. సో దేర్ ఈజ్ ఏ మ్యాక్సిమా at x ఈక్వల్ టు 0 అండ్ మినిమా at x ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అడిగినాడు అనుకోండి, మినిమం వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఆ మినిమం పాయింట్ ఎక్కడైతే అక్కడ అవుతుందో, ఎక్కడ x ఈక్వల్ టు 1, ఆ 1ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో f(1) చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 2 × 1 మైనస్ 3 × 1. సో ఎంత, -1 వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత,
ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 0. సో 2 ఇంటూ 0 మైనస్ 3 ఇంటూ 0. సో ఆన్సర్ ఎంత, 0 అక్కడ అవుతుంది. సో మినిమం వాల్యూ ఎంత, -1, మ్యాక్సిమం వాల్యూ ఎంత, 0. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మినిమం పాయింట్ అనేవి x ఈక్వల్ టు 1, మ్యాక్సిమం పాయింట్ అనేది x ఈక్వల్ టు 0. ఆ వాల్యూస్ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినామంటే వచ్చేవేటివి మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ. సో దయచేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఐ హోప్ చాలా వరకు క్లియర్ చేసేసిన నేను. 3 క్వశ్చన్స్, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసినాము. ఇక్కడ నాకు తెలిసి క్లియర్ అయిపోవాలి మ్యాక్సిమం. ఇంకా మనకు నో మోర్ ఎక్స్క్యూజెస్. పక్కాగా మనకి ఇక్కడ మార్క్ రావాలి. గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో కూడా 2-3 అప్లికేషన్స్ ఈజీగా అయిపోతాయి, అవి చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.